ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు గొప్ప అవకాశం. సురేష్ సార్ క్లాసెస్ యాప్లో పాలిటీ ఆన్లైన్ క్లాసెస్, అంతేకాకుండా ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ ని కేవలం 25 రూపాయలకే 3 months డ్యూరేషన్తో మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. త్వరలో జరగబోతున్నటువంటి ఎస్ఐ, కానిస్టేబుల్, హైకోర్టు ఎగ్జామ్స్ కి యూజ్ అయ్యేటటువంటి తెలంగాణ అంశాలు, తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతిని కేవలం 50 రూపాయలకే 3 months డ్యూరేషన్తో మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈరోజు మనం డిస్కస్ చేసేటటువంటి టాపిక్ ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 10 మంది కళాకారులకు ₹1,00,00,000 నజరానాను ప్రకటించింది. అందులో నందిని సిద్ధారెడ్డి ₹1,00,00,000 తీసుకోవడానికి తిరస్కరించడం జరిగింది. మిగతా 9 మంది కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం 2024 డిసెంబర్ 9 హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఈ 9 మంది పేర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. తెలంగాణ ఉద్యమం కొరకు తన నెత్తుర్ని ధారపోస్తున్నటువంటి గద్దర్, ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి నిజాం రజాకారులను, దొరలను ఎదిరించినటువంటి బండి యాదగిరి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో నైజాము సర్కరోడా అని నిజాం రజాకారులను, దొరలను ఎదిరించినటువంటి బండి యాదగిరికి, అంతేకాకుండా ఆనాడు తన రక్తాన్ని ధారపోసినటువంటి గద్దరికి, ఎవరు రనా పాటపై తూటాలను పేల్చినది, ఎవరు రగదరన్నను గాయపరచిపోయినది. ఎక్కా యాదగిరి 1969లో మరణించినటువంటి 369 మంది విద్యార్థులకు గుర్తుగా నిర్మించినటువంటి స్తూపం, తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని చెక్కినటువంటి శిల్పి ఎక్కా యాదగిరికి ₹1,00,00,000 ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పాషం యాదగిరి ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభకు అధ్యక్షునిగా, అంతేకాకుండా తెలంగాణ రాస్తా అనే పత్రిక నడిపించినటువంటి పాషం యాదగిరికి ₹1,00,00,000 ప్రకటిస్తే, పాషం యాదగిరి డబ్బులు తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వం ఏం చేసినా ఊరుకునేది లేదు, ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని ప్రకటించినటువంటి ప్రముఖ జర్నలిస్ట్ పాషం యాదగిరి. జయరాజ్, ప్రకృతి కవిగా పేరు తెచ్చుకున్నటువంటి జయరాజ్, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ, సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మినా రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ అని ప్రజలను చైతన్యపరిచినటువంటి జయరాజ్కి ₹1,00,00,000 ఇవ్వడం జరిగింది. గోరెటి వెంకన్న, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగుంటది, గల్లీ చిన్నది. గోరెటి